గురువుగారు అలాగే అంటే ఇది ఎక్కువ మట్టుకి ఈ కాలంలో ఇంకెక్కువ వింటున్నామని చెప్పుకోవచ్చు. 30 ఏళ్ళు దాటినా పెళ్ళి అవ్వదు. అదే ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా ఉంటారు. అన్నీ పాటిస్తున్నాం గురుజీ, కానీ మా ఇంట్లో అబ్బాయిలకు పెళ్ళి అవ్వట్లేదు, అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు వచ్చినా పెళ్లి వరకు మాట వస్తుంది కానీ పెళ్లి మాత్రం జరగట్లేదు అంటారు. అంటే మన పెళ్లి విషయాలలో అలాగే పుత్ర సంతానం కానివ్వండి, మీరు ఇందాక మాట్లాడుతూ అన్నట్టు పుత్ర సంతానం అంటే పితృదేవతల శాపాలు అలాంటి పెళ్లిళ్ళల్లో కూడా వర్తిస్తాయి గురుజీ? పెళ్లిళ్ళల్లో అంటే అమ్మా, పెళ్లి కావాలి అంటే దోష పరిహారం ముందు చేయించిన తర్వాతే వివాహ భాగ్యాన్ని పొందే అనుకూలత లభిస్తుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. వాస్తు శాస్త్రరీత్యా సకాలంలో జరగాల్సిన శుభ కార్యక్రమాలు అబ్బాయికి సంబంధించి కానీ అమ్మాయికి సంబంధించి కానీ వాస్తురీత్యా ఉన్న ఇంటిని బట్టి కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. తూర్పు భాగం ఎక్కువ ఖాళీ ఉండే విధంగా గనక ఉన్న ఇళ్లల్లో అబ్బాయిలకు సకాలంలో విద్య, ఉద్యోగం, కళ్యాణం, ప్రమోషన్, గృహయోగం అన్నీ సంపూర్ణంగా లభిస్తాయి. తూర్పుముఖంగా ఉన్న ఇంటికి ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారు, స్థలాన్ని ఇంట్లో గదులు పెద్దవి కట్టుకునే దానికోసంగా తూర్పు భాగాన్ని తగ్గించేసి ప్రహరీ మీద పడమర భాగంలో ప్రహరీ మీద హద్దు చేసి తూర్పు భాగం హద్దు లేకుండా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇల్లు చూడడానికి బాగుంటుంది కానీ ఆ ఇంట్లో మనుషులు సంతోషంగా అయితే ఉండరు, మనశ్శాంతి ఉండదు. ఇల్లు ఆకర్షణీయంగా ఉంటే కాదు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండాలి, మనం చేసే పనిలో కూడా ప్రశాంతత కనిపించాలి. సకాలంలో జరగాల్సిన శుభాలు జరగనప్పుడు మీరు ఎన్ని రకాల గొప్ప 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా కూడా ఫలితం శూన్యం అనమాట. అందుకని పడమర కంటే తూర్పు భాగం ఎక్కువ ఉండే విధంగా, అంటే పడమరకు ఉదాహరణకు 2 అడుగులు మనం ఖాళీ జాగా వదిలినట్లయితే తూర్పుకు 3 అడుగులు మించి ఉండేలా మనం గృహ నిర్మాణానికి ప్లాన్ చేసుకోవాలి, అంటే ఆ ఇంటి స్థలాన్ని బట్టి. అదేవిధంగా ఉత్తర దక్షిణాల్లో దక్షిణానికి 2 అడుగులు పెడితే ఉత్తర ముఖానికి 3 లేదా 4 అడుగులు ఉండే విధంగా గృహ నిర్మాణం చేసుకోవాలి. ఏ ఇల్లు అయితే తూర్పు ముఖంగా మెయిన్ గేట్ ఉండి తూర్పు హద్దు మీద కట్టిన ఇళ్లలో మగవాళ్ళు ఎక్కి రావడం అనేది జరగదు. ఆ ఇళ్లల్లో ప్రతిదీ కూడా ఆలస్యం అవుతుంది. ఒకవేళ ఆలస్యమైనా వాళ్ళకి కలిగే ఫలితాల్లో సాధారణంగా జరిగిపోయే విధంగా అనుకూలిస్తుందే కానీ గొప్ప జీవితంలో స్థిరపడేంత యోగ్యతను ఇవ్వదు. అదేవిధంగా ఉత్తరముఖంగా ఉన్న ఇళ్లల్లో ఉత్తర వాయువ్యానికి సంబంధించిన దోషాలు కనుక ఉంటే ఆ ఇంట్లో స్త్రీలకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఆడపిల్లలకు త్వరగా వివాహం జరగాలి అని అనుకుంటే ఇక్కడ పిల్లల జాతకాలతో సంబంధం లేదండి. పడమర వాయువ్య భాగంలో ప్రధాన గుమ్మం ఉండి ఉత్తర ఈశాన్యం పెరిగే విధంగా కట్టిన ఇళ్లల్లో గనక మీరు టెంపరీగా పిల్లల పెళ్లిళ్ళ కోసంగా అటువంటి ఇళ్లలోకి కిరాయికి తీసుకొని గనక వెళ్ళినట్లయితే ఉన్నతమైన కుటుంబం నుంచి సంబంధాలు కలగడమే కాకుండా అతి తక్కువ కాలంలో 8 మంది ఆడపిల్లలున్నా వెంటనే కళ్యాణాలు అయిపోతాయన్నమాట. అది స్థానబలం అని అంటారు. ఇక్కడ చూడండి, కొన్ని స్థానబలాలు ఒక మౌనస్వామి ఉంటారు, ఆయన ఏమీ మాట్లాడు గమ్మునుగా ఒక 3 గజాల స్థలంలో కూర్చొని ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. మౌనస్వామిని లక్షల్లో జనము లైన్లో నిలబడి పోటాపోటీగా వాళ్ళకి తోచిన ధనాన్ని దానం చేస్తూ లేదా డొనేషన్ రూపంలో ఇస్తూ అందరూ నమస్కారం చేసుకుంటారు. కానీ కొందరు సిద్ధాంతులుగా లేకపోతే ఇంకా కొన్ని కార్యక్రమాలు అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు ఆచరించే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్ని చెప్పినా గురుగారు చాలా బాగా చెప్పారంటారు కానీ ఆయనకు ₹1 కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రవచనకర్తలలో కూడా కొందరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. అంటే ఇక్కడ ఏది పనిచేస్తుంది, జాతక బలం పనిచేస్తుందా, స్థానబలం పనిచేస్తుందా? స్థానబలం. వాస్తు రీత్యా మనము స్థానబలం గనక అనుకూలంగా ఉంటే ఒక గొప్ప జీవితాన్ని పొందవచ్చు. వాస్తుకు అనుకూలంగా ఉన్న ఇంట్లో అంటే మొత్తం పాండిత్యం అన్ని ఇప్పుడు BA దాకా చదివాడు, ఉద్యోగం రాదు. అదే ఇంకో చోట బాబా ఉంటారు, ఆయన ఏమీ చదవడు కానీ ఆయన్ని చూడడానికి దర్శించుకున్నా కూడా మాకు ఫలితం లభిస్తుంది అనే భావంతో ఆ ట్రస్ట్లు, ఫౌండేషన్లు ఏర్పడే స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక BA చేసిన అతను ఇంకో BA చేయండి బాబా అయిపోతారు, ఆ తర్వాత మీకు కావాల్సినన్ని మీ దగ్గరికి వస్తాయని చెప్పి అన్నారనమాట సరదాగా కూడా. సో బాబాగా అయిన వాళ్ళు అన్నీ సంపాదిస్తున్నారు అంటే వాళ్ళ పేరు మీద ఫౌండేషన్లు, విద్యాలయాలు, హాస్పిటల్స్ లేదా ఆర్ఫాన్స్, వాటికి సంబంధించి సర్వీసెస్, ఎన్నో స్వచ్ఛంద సంస్థలను ప్రారంభించడం, ఇలాంటివన్నీ జరగడానికి ప్రధానమైన కారణం వాస్తు బలం. వాస్తుని ఎవరైతే అనుసరిస్తూ వారి జీవితానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారో వారి జీవితాల్లో అన్ని శుభాలే, అష్టైశ్వర్యాలు పొందే యోగ్యతే ఉంటుంది.